ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అవును, పేరేంటి మార్చి ఇప్పుడు అందరం వెంకి గౌడ గౌడ అని పిలుస్తారు. కాదు, అక్కడ సినిమా కదా వెంకి గౌడ, మనం మిస్ వెళ్ళారంటే వెంకి గౌడ, నీరజ గౌడ అన్నారంట. పాప ఆవిడ పాప మరి ఎంబారసింగ్ పాప్. ఎక్సలెంట్. సరే, ఇవన్నీ పక్కన పెడితే, సీన్స్ ఫన్ పార్ట్ పక్కన పెడితే, ఈ సినిమాలో తెలియకుండా అండర్ కరెంట్ మన చిల్డ్రన్ తోటి వాళ్ళతోటి ఈ హార్ట్ టచింగ్ సీన్స్ కానీ, అలాగే జరీనా వాహిబ్ తోటి ఉన్న మదర్గా ఆ అమ్మాయికి ఆవిడికి నయనతారకు ఉన్న సీన్ గురించి చాలా మంది ఒక్కరు మెచ్చుకుంటున్నారు. అండ్ దీని ఇంపాక్ట్ ఎంత ఉంది అంటలో నాకు ఎవరో పంపించారు, ఇది నిజంగా జరిగిందండి. 3 నెలల బట్టి డైవర్స్ ఇద్దామని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకుంటున్న విడిపోదామని, ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ కలిసిపోయి ఇలాంటివి అక్కర్లేదు అన్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మదర్ సెంటిమెంట్. మదర్ అంటుంది కదా, భార్యాభర్తలు ఏదైనా వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు తేల్చుకోవాలమ్మా, అంతేగాని మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది కరెక్ట్ ఉండకూడదు. అట్లాగా అన్నందుకు ఆ సీన్ నువ్వు రాసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ. అండ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఆ సీను నువ్వు తీసిన విధానం కానీ, మదర్ తోటి క్యాజువల్గా ఆ ఇంట్లో ఆవిడ ఒక బిజినెస్ చేస్తూ షూట్ చేసింది కానీ, కాఫీ పెడుతూ ఎక్స్ట్రాడినరీగా తీసావు, ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేసావు. అది నువ్వు ఏదైతే అనుకున్న సీన్ తీసావో అది అంతగా పెనిట్రేట్ అయిపోయింది. దాని ఇంపాక్ట్ విడిపోదాం అనుకున్నటువంటి కొంతమంది అలాంటి భావంతో అలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు మళ్ళీ తిరిగి పునరాలోచించుకునేలా కలిసింది. హ్యాట్స్ ఆఫ్. అందరు దాన్ని ఏదో కాఫీ సీన్ అంటున్నారు సార్. నాకు సడన్గా వచ్చే కాఫీ సీన్ ఎక్సలెంట్ అంటున్నారు. కాఫీ సీన్ అంటే నేను అర్థం కాలే. కాఫీ సీన్ అంటే కాఫీ పెడుతూ అత్తా కోడలు మాట్లాడుకునే ప్రాస్పెక్టివే చాలా కొత్తగా ఉంది సార్. అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అంటే అత్తా కోడలు అంటే గుర్రుగా చూసుకుంటూ, సీరియస్గా చూసుకుంటూ, జనరల్గా మనం చాలా ఫ్రెండ్లీ స్పేస్లో ఆవిడ చెప్పిన, అంటే లేడీస్ ఇంట్లో ఫ్యామిలీకి రక్త సంబంధానికి ఎలా ఉంటారు, మొగుడితో ఎలా ఉంటారని ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్. అది చాలా కనెక్టింగ్గా వెళ్ళింది. చాలా బాగుంది. రే ఏంట్రా పండగ అన్నారు, పిలిచారు, నా ఆహ్వానం మేరకు ఇద్దరు వచ్చారు, స్వీట్స్ ఏదో కొంచెం మా మొహాన్ని కొట్టండిరా. తిండే కదయ్యా, మాట్లాడుకుంటూ తిన్నావు, నీకు తామే పడితే చూస్తుంటే అదే హోమ్ మేడ్ చూస్తుంటే టెంప్టింగ్. కానీ ఇక్కడ నాకు లేదు, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్న దాంట్లో మేమిద్దరం ఒకళ్ళ సాంగ్స్కి ఒకళ్ళు డ్యాన్స్ చేస్తూ మేము ఎంజాయ్ చేసామే. అది అసలు నేను అడిగితే కనుక సాంగ్ మన సినిమా వరకు నువ్వు పక్కన పెట్టావు, కానీ సినిమా వెనకాల ఉన్న సీన్స్ వేసావా, అయిపోయిన తర్వాత మీ ఇద్దరు అల్లరి అది కనుక కట్ చేస్తే అసలు అదొక పెద్ద ఎపిసోడ్గా మన అక్కడ రీచ్ చేసాయి. దాంట్లో ఒక 2-3 బిట్లు మేకింగ్ లో వదిలేము సార్. పూర్తిగా వేస్తే అసలు ఎక్స్ట్రా బీటీఎస్ చేసి పెట్టచ్చు. మన దగ్గర ఉంది ఫుటేజ్. బాగుంది, అసలు ఎంత బాగుందంటే అదొక ఎక్స్ట్రా అడిషనల్గా ఇదిగా అనిపిస్తుంది. ఫెంటాస్టిక్ ఉంది అసలు. ఆ ఐడియా ఏమైనా నా పాటలు తను అవి కూడా సిచ్యువేషన్ ఫోర్స్గా లేదు, సిచ్యువేషన్గా ఉంది. నువ్వు అనుకున్నా రాదమ్మా తను దిగదు, ఇంతగా నేను ఎందుకు రాదు అని రామచిలకమ్మ అది సెలెక్ట్ చేయటం. అండ్ నాకు ఓన్లీ ప్రాబ్లం ఏమైందంటే అది అసలు సూపర్ డూపర్. మీరేమన్నా అసలు ఆ గ్రేస్ఫుల్గా చేయటం ఇది ఎక్కడ, ఇప్పుడు నేను అలా కరెక్ట్గా చేయాలి. నేను చెప్తాను, హుక్ స్టెప్ బాగుంది, బాగా చేసాం. అది అప్రోప్రియేట్ టైంలో అది మన ఫంక్షన్ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుండగా ఒక్కసారిగా మీకు ఉత్సాహం, మీకు అసలు క్లూ లేదు కదా ఏం సాంగ్, అలా కూర్చొని ఆ బీట్ రాగానే వెంకీ లేచి డాన్స్ చేసేసరికి మొత్తం దాని ఇంపాక్ట్ వలన టోటల్ సినారియో మారిపోయింది. అది ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. దాంట్లో అసలు మీరు దిస్ ఇస్ నథింగ్ కదండి. అసలు హుక్ స్టెప్ కదా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమాలో అయినా ఒక హుక్ స్టెప్ ఉండటం అనేది మీరు చేయటం, అక్కడ అప్పుడు అందరూ ఫాలో చేయటం, అది ఒక ట్రెండే. అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఇందులో క్యాటర్ చేసేసాడు, వాళ్ళకి అందించారు. హుక్ స్టెప్ అమ్మని హుక్ స్టెప్స్ ఏవి చూపెట్టారు కదా, ఎన్ని హుక్ స్టెప్ కి ముందు సార్ నేను మాస్టరు ఆ స్టేజ్ మీద సెట్లో అది కంపోజ్ చేశారు మాస్టర్ ఫోన్తో కంపోజ్ చేశారు. దాని ముందు హుక్ స్టెప్ ఉంది. అదేదో చేసుకుంటున్నాం, అదేదో అనుకుంటున్నాం. ఈ దూరం నుంచి చూస్తున్నారు సార్, చూశారు వచ్చి పైకి వచ్చి ఏదో శంకరాద్ ఎంబీబీఎస్ చూడు ఇట్లా అంటున్నారు. అనగానే అసలు మాకేం చెప్పాల.